మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే శుక్రుడి సంచారంలో మార్పు వల్ల శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళకి 6వ రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మేషరాశి 6వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశిలోకే శుక్రుడు వచ్చాడు కాబట్టి శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 6వ స్థానంలో శుక్రుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు 6వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందడానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు 6వ స్థానంలో ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడంటే, వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో శుక్రుడు దాయాదులతో గొడవలు వచ్చేలాగా చేస్తాడు. మీ అన్నదమ్ములతో అకారణంగా చిన్న విషయాలకే వృశ్చిక రాశి వాళ్ళకి గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శుక్రుడు చిన్న విషయాలకే మీ సోదరులతో గొడవలు వచ్చేలాగా చేస్తాడు. మీరు మాత్రం గొడవ పడకుండా సమయానుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేసినట్లయితే బంధం నిలబడుతుంది. అలాగే 6వ స్థానంలో శుక్రుడు కలహాన్ని పెంచి పెద్ద పెద్ద తప్పులు మీ మీద వాళ్ళందరూ వేసేలాగా చేస్తాడు. అది శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితం. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కలహాలు పెంచినా మీరు కలహాలు పెంచకండి. లేనిపోని తప్పు మీ భుజాల మీద వేసినా సరే మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే బంధం నిలబడుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఒక్కటవుతారు. మిమ్మల్ని ఒక్కళ్ళని కూడా ఒంటరిని చేస్తారు. మిగతా వాళ్ళందరూ కలిసిపోయి వాళ్ళ తప్పులన్నీ మీ మీద రుద్ది మిమ్మల్ని ఒంటరి చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ 6వ స్థానంలో శుక్రుడు మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో కలిగింపజేస్తాడు. అలాగే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీరు ఒక్కొక్కసారి ఏకాకిలా ఉండిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడు 6వ స్థానంలో ఉన్న సమయం మార్చి 26 నుంచి ఏప్రిల్ 19వ తేదీ మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇటువంటివి చేసేలాగా చెయ్యాలి. లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా సరైన దాంపత్య జీవితం ఉండదు. దాంపత్యంలో అనుకూలత అనే కాకుండా సరైన దాంపత్య జీవితం కూడా లేకుండా శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఈ రకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. అంతేకాకుండా 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట వృశ్చిక రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి.
అలాగే వృధా ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అసలు ఏ అవసరం లేకపోయినా ఏదో ఒక కారణం సృష్టించుకొని ప్రయాణాలు చేసే అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకుంది. అలా చేయకుండా బాగా అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. 6వ స్థానంలో శుక్రుడు మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగింపజేస్తాడు కాబట్టి ఇవన్నీ అధిగమించటానికి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే, కానీ ఈ అరిటాకులు ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.